హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ ఇష్యూ కొట్టుకోవడానికి ముందు స్టోరీ మనం మాట్లాడితే అప్పటికే మీరు విడిపోయి ఉన్నారు. ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు, వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాడు. అప్పటికి మీకు ఏమీ ఇవ్వట్లేదు, అవునా? అంటే కేసు వేయటం కొట్టుకోవడానికి ముందే మీ కేసు చాలా అడుగునుంది. భార్యాభర్తల రిలేషన్ ప్రాపర్ గా లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి భార్యని పిల్లల్ని వదిలేసి విడిగా ఉంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కొట్టుకున్న తర్వాత మళ్ళీ కలిసి వస్తాడు అని ఎట్లా అనుకుంటున్నారు మీరు? పిల్లలు ఉన్నారు కదా మేడం, పిల్లలు ఉన్నారు లేరు అని అట్లా. నువ్వు వెళ్ళి అత్తమ్మామల్ని కొట్టావు, వాళ్ళు నిన్ను కొట్టారు, లేకపోతే జనాలంతా వాళ్ళని కొట్టారు. మొత్తానికి ఒక పెద్ద క్రైమ్ జరిగింది, ఒక సీన్ జరిగింది. అక్కడ సీన్ జరగడానికి ముందే నిన్ను వదిలేశాడు, ఏమి రీజన్ లేకుండా. ఇంత రీజన్ ఉన్నప్పుడు అయినా మర్చిపోయి బాగా వచ్చేసి మీతో కలిసి కాపురం చేస్తాడు, పిల్లల్ని పట్టించుకుంటాడు. అప్పుడే పట్టించుకోలేదుగా, ఇంత సీన్ జరిగినాక పట్టించుకుంటాడని ఎలా అంటున్నావు, ఎలా అనుకుంటున్నావు? ఏంటి మీ నమ్మకం? ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేడం, ఇప్పటికైనా మారాలి. వేరే పెళ్లి చేసుకున్నాడు అక్కడ, ఏం చూసి మారతాడు అనుకుంటున్నావు? అదే మారతాడేమో కనీసం పిల్లల గురించి. అది అయిపోయింది నాన్న, అదంతా ఫిబ్రవరి ముందు. మీరు ఒక మంచి ఒక కుటుంబ స్త్రీగా ఒకసారి పెళ్ళైనాక భర్తతోటే ఉండాలి, ఇద్దరు పిల్లలకి తండ్రి ఉండాలి. ఎంత కష్టమన్నా పడదాం అనుకున్నావు, పడ్డావు, మ్యాక్సిమం నిలబెట్టుకోవడానికి ట్రై చేసావు. కానీ అది నిలబడలా, పారిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు ఇల్లన్నా ఖాళీ చేయి, ఏమన్నా చేసుకో, బయటకు వెళ్ళి కేసులన్నా వేసుకోగానే నువ్వు నా ఇంట్లోనే ఉండొద్దు, నువ్వు ఉంటే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. సొంత ఇల్లే వదిలేసుకొని వెళ్ళిపోయారు. ఒక రకంగా మీరు చెప్తున్న వర్షన్ ప్రకారం యాక్చువల్గా అతను నిన్ను వదిలించుకోవాలంటే ఏంటో నేను చెప్తాను ప్రాపర్గా ఎలా ఉంటుంది అని. బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఒక పెళ్లి చేసేసుకున్నాడు, ఒక డైవర్స్ కేసు వేసి ఉంటాడు ఆల్రెడీ. మీరు ఒక వెళ్ళి కొట్టిన సీన్ జరిగింది, వాళ్ళు మీ మీద ఒక క్రిమినల్ కేసు వేశారు, మీరు ఒక క్రిమినల్ కేసు వేశారు. ప్రెసెంట్ ఈ సీన్ జరుగుతుంది. ఈ సీన్ జరుగుతుండగా మీ ప్రాబ్లం ఎలా చిటికేస్తే క్లియర్ అయిపోద్దని అనుకుంటున్నారా? అతను మీ దగ్గరకు వస్తాడని మీకు ఇంకా ఒక నమ్మకం ఉందా? ఉందా మేడం? అంటే నేను అంతే ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా. వాళ్ళ అమ్మ నాన్న బాగా ఫోర్స్ చేసి, అది కూడా నిజమే, ఇష్టంలా పెళ్లి చేసుకోవాలా. మగపిల్లోడికి పుడితే కనుక ఇన్ కేసు ఉండేవాడేమో, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇష్టంతో పెళ్లి కాదు, అతను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మగపిల్లోడు పుట్టలేదు. 2021లో డైవర్స్ నోటీస్ పంపించాడు, కుదిరితే డైవర్స్ కూడా ఇచ్చేసేవాడు. కుదరలా, మీరు ఇంకా కాపురం బలవంతంగా నిలబెట్టుకున్నారు కాబట్టి 24 వరకు నడిచింది. 24 టైంలో కాస్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా నిన్ను వదిలించుకోవడం కుదరక నేను వేరే పెళ్లి చేసేసుకున్నాడు. ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు, నువ్వు వెళ్ళి పచ్చడి చేసి వచ్చావు. ఇప్పుడు ఏంటి? ఇంత జరిగినాక తుమ్మితే ఊడిపోయే ముక్కు నిలబడుతుందని మీరు అనుకుంటున్నారా? ఏమో మేడం, మారుతాడేమో అని కొంచెం. మారితే ఎట్లా? వేరే పెళ్లి అయిపోయింది, అక్కడ ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది కదా, లీగాలిటీ ఉందా లేదా తర్వాత అట్లా కాదు మేడం, వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమెకి అతను వదిలేను మేడం. నేను వదలవు నువ్వు అనేది, అది నేను వదలనండి, నేను వదలను. నేను ఇప్పుడు 8 years నుంచి ఇంత నరకం అనుభవించుకుంటూ వచ్చుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళు ఎంత హెరాస్మెంట్ చేసినా అన్నిటికీ బాధపడుకుంటూ వచ్చేది నేను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా అని అమ్మాయికి ఎట్లా వదిలేయాలి మేడం? నేను ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు నరకం అనుభవించిన? పిల్లలు ఉన్నారనే. టీవీ షోలకు వెళ్ళి ఏం న్యాయం తెచ్చుకుందాం అనుకున్నారు? అంటే వాళ్ళని అన్పాపులర్ చేయాలనా, లేకపోతే వాళ్ళ గురించి జనాలందరికీ తెలిసిపోవాలనా? ఇప్పుడు కాపురం నిలబెట్టే వే అయితే ఇది కాదు. ఇద్దరు కౌన్సిలింగ్కి వస్తే మేము చేయాల్సింది చేస్తాం. టీవీ షోల్లోకి వెళ్ళి కూర్చోవడం అంటే న్యాయ పోరాటం కింద లెక్క. వాళ్ళు పలానా క్రూయల్స్, వాళ్ళు ఇట్లాంటి క్రిమినల్స్, ఇలాంటి వ్యక్తులతో బీవేర్ అనేది మీరు చెప్తున్నారు, అవునా? అంత చెప్పినాక కాపురం ఎట్లా నిలబడుతుంది? వాళ్ళు డేంజర్ అని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ నిన్ను ఇంట్లోకి తీసుకెళ్తే వాళ్ళు నిన్ను వదిలించుకోవడం కుదరక నిన్ను చంపేస్తారో, సూసైడ్ అటెంప్ట్ చేసేలాగా చేస్తారు. చేసిరు మేడం ఆల్రెడీ. కిరసనాయిల్లో వదిలేశారు, గ్యాసులు వదిలేశారు, ఇవే కదా. ఇలా వదిలించుకోవడం కుదరని అమ్మాయిలు అందరినీ ఆ రోజుల్లో అత్తమామలు కానీ హస్బెండ్లు కానీ చేసిన పని ఏంటంటే ఇవి. దానికోసమే 498 DVC మెయింటెనెన్స్ అంటూ ఇన్ని రకాల కేసులు వేసి మనం ఫ్రై చేయడానికి ఒక ఆప్షన్ దొరికింది లేడీస్కి. ఆ ఆయుధాలు నువ్వు వాడుకోకుండా నన్ను కమాన్ రండి చంపేయండి అన్నట్లు మళ్ళీ అడుగుతున్నావు. మళ్ళీ వాళ్ళని పిన్నిసులతో గుచ్చుతున్నావు. ఇదిగోండి టీవీల్లోకి వచ్చా మీ పరువు తీసా, మీ ఇంటికి వచ్చా మీ చెంపలు పగలగొట్టా, మీ ఇంటికి వచ్చా మిమ్మల్ని పచ్చడి చేశా. ఇది వే కాదు కదా. కావాలి అనుకునే వేరు, న్యాయ పోరాటం వేరు. మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు, కావాలంటున్నారు. ఈ రెండు డిఫరెంట్ విరుద్ధ ధృవాలు. ఏం చేద్దాం మరి? వాళ్ళు ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలి కదా, మేము ముందుకు రావాలి కదా వాళ్ళైనా సరే. అంటే నువ్వు ఒక సొల్యూషన్ ఇవ్వట్లా, నువ్వు ఒకటే దారేస్తున్నావు, మిగతా డోర్లన్నీ క్లోజ్ చేసేసావు. మీ కేసు ఎలా ఉంటుందో నేను మాట్లాడతాను తర్వాత. మీకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు అంటే నువ్వు వెళుతున్న విధానం వేరు.
ఇది న్యాయం జరిగే విధానం కాదు. న్యాయం అంటే ఏంటి? నీ కేసులో ఫైనల్‌గా మాట్లాడితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ జరగాల. అది ఈ టైంలో జరగదు. ఎందుకంటే ఇప్పుడంతా హీట్‌గా ఉంది టాపిక్. మీరు ఇస్తున్న అటాకులు అదే సామాన్యమైన జెంట్స్ అయితే ఆళ్ళకి సినిమా కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఈయనకి లీగల్ అటాక్ ఉండడం వల్ల నీకు కొంచెం రివర్స్ పడుతున్నాయి అటాక్స్ అన్ని. వాళ్ళ చేతిలో పనులు కాబట్టి. అది. ఇదే పని నిజంగా సఫర్ అవుతున్న ఏ అమ్మాయి అయితే మీరు సఫర్ అవుతున్నారు చూసారా? ఇంత ధైర్యంగా ఏ అమ్మాయి అన్నా చేయగలిగితే ప్రాబ్లమ్ ఇమీడియట్‌గా సాల్వ్ అవుతది. ఏం సాల్వ్? బలవంతంగా అతను రావడం అయితే జరగదు. మీరు కొంచెం రియలైజ్ అవ్వాలమ్మా. కేసు గురించి మాట్లాడతాను ఇప్పుడు మీకు. వాళ్ళకి లీగాలిటీ తెలుసు కాబట్టి న్యాయం వాళ్ళకి ఫేవర్‌గా జరిగిద్దనేది అబద్ధం. న్యాయం వాళ్ళకి ఫేవర్‌గా జరిగిద్దనేది ఇంకా అబద్ధం. వాళ్ళు పొలిటికల్ వాళ్ళు తోపులు, తురుములు ఇవన్నీ చట్టం ముందు పనికిరావు గుర్తుపెట్టుకోండి. చట్టం ముందు అందరూ ఒకటే. వేరియేషన్ ఎక్కడొస్తదంటే వాళ్ళకు జరిగే ఫైటింగ్ వల్ల. కొంతమంది మంచి లాయర్స్‌ని పెట్టుకొని ఫైట్ చేస్తూ ఉండడం వల్ల అటాక్స్‌ని ఆపుకోగలుగుతారు. కొంతమంది గట్టిగా ఎక్స్‌పెన్సెస్ పెట్టుకోవడం వల్ల, ఖర్చులు పెట్టుకోవడం వల్ల అటాక్‌ని కొంత తగ్గించుకోగలుగుతారు. మీరు ఇస్తున్న అటాక్‌లని కొంత ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు అంతే. అదే సామాన్యమైన వ్యక్తి అయితే ఈ పాటికి విలవిల్లాడిపోయి ఆ ముగ్గురు ఎవరో ఒకళ్ళు సూసైడ్‌లు చేసుకోవాల్సిన పరిస్థితి. ఏ రకంగా? అత్తగారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని కోడలు ఆక్యుపై చేసుకొని ఉంది. ఒక సొంత ఇంట్లో నుంచి కోడల్ని వెకేట్ చేయించడం ఎవరి వల్ల కాదు, మీరు ఆక్యుపై చేసుకుంటే. ఎప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితేనే దీనికి ఒక ప్రాబ్లం సొల్యూషన్ వస్తుంది. 2 మీరేసే కేసులు 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్. ఎదురు పెద్ద తప్పు చేశాడు, డైవర్స్ రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్. ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ యాక్చువల్గా చట్ట ప్రకారం మాట్లాడుకుంటే ఒక క్రైమ్కి ఒకే పనిష్మెంట్, డబుల్ జియోపార్డీ అంటారు. అది లేదు. ఒక క్రైమ్ చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు ఒకే పనిష్మెంట్. ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో మాత్రం ఒక డిస్ప్యూట్ నడిస్తే 6 కేసులు 7 కేసులు నడుస్తాయి. మరి ఈ లాజిక్ ఏ రోజు మనకి లీగాలిటీలో ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అంటే మీరు సఫరర్ అని మీరు అంటున్నారు. వాళ్ళిద్దరిని కూర్చోబెడితే వాళ్ళిద్దరికి నిజంగా లీగాలిటీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మేజర్ సఫరర్స్ వాళ్ళే. మీరు ఒక 7 బాణాలు వేయగలిగితే వాళ్ళు 1-2 బాణాలు వేసుకుని కూర్చోగలరు. వాటికి లీగల్ ఎక్స్పెన్సెస్ కానీ ఈ రోజున చాలా దారుణంగా ఉంది. ఇంకా మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు కొన్ని కేసుల్లో గవర్నమెంట్ అడ్వకేట్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళకి ఆ సీన్ లేదు. ఇక మీ కేసు విషయానికి వస్తే ఈ రోజుల్లో ఆడపిల్లలు పుట్టారని వదిలేయటం అనేది జరిగే పని కాదు. అది మేమైతే నేను నమ్మను. వాళ్ళు గోంగూర అడ్వకేట్ల, పొలిటికల్ వాళ్ళ ఎవరైనా నేను ఇలాగే మాట్లాడతా. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నాకు అలవాటు. 2 వాళ్ళ అమ్మకి 7 ఆడపిల్లలు పుట్టారు కాబట్టి మీకు 4 అబార్షన్స్ అనేవి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా మాట్లాడరు. 4 అబార్షన్స్ జరిగినట్టు మీకైతే ఉన్నాయి. ఒకటి ఇంకో మగపిల్లోడు పుడతాడని మీరు ఇద్దరు ట్రయల్స్ వేసుకుంటూ వచ్చారో, లేకపోతే మగపిల్లోడు కావాలి కాబట్టి అనుకున్నారో తప్ప మీ ఫ్యామిలీ వేరియేషన్ కూడా చూస్తే వాళ్ళు కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్. ఒక 5-6 అపార్ట్మెంట్లు కొన్నారు, ఫ్లాట్లు, ఇళ్ళు ఉన్నాయి అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్న వ్యక్తులు. మిమ్మల్ని ఎందుకు చేసుకున్నారు అంటే ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని తక్కువ నుంచి తీసుకొని వస్తే సర్దుకొని ఉంటుంది, మంచిగా ఉంటుంది, సేవలు చేస్తుంది. ఈ లాజిక్ వాళ్ళకి మేబీ ఉండొచ్చు. పోనీ అదేమన్నా పర్ఫెక్ట్గా ఉందా అంటే మేబీ కోడలతో ఎక్కడ మీది వాళ్ళు కూడా ఉంటేనే తెలుస్తుంది రియాలిటీ ఏంటి అని. ఎందుకంటే మిమ్మల్నే అడిగాను, మీ మీద ఏం ఎలిగేషన్స్ చెప్తున్నారమ్మా అని. నువ్వు ఆ ఒక్క ఆన్సర్ చెప్పుంటే నేను వాళ్ళని కూడా ఎస్టిమేట్ చేయగలిగేదాన్ని ఏం జరిగి ఉంటుంది అని. ఎలిగేషన్స్ ఏమి ఉండవు మేడం. అంటే వాళ్ళు ఎటు పెట్టి అమ్మాయిలని మనసులో పెట్టుకొని నన్ను హరాస్మెంట్ చేస్తారు. ఉండొద్దు, ఇంట్లో ఉండొద్దు, వెళ్ళాలి. పెద్ద మనుషుల పంచాయతీ అప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు వెళ్ళిపోమంటున్నారా? 2 ఆడపిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఎవరు మేడం పోషిస్తారు అబ్బాయి అంటే అని డైరెక్ట్ ఏమని నాకు ఇంకో అమ్మాయి అబ్బాయి కావాలి. కావాలి, నాకు వారసులు లేడు, నేను ఒక్కనే అయిపోయినా, ఇప్పుడు నా తర్వాత ఇప్పుడు ఎవరు లేరు.